Hello friends, welcome back to my channel. ది ప్యారడైజ్ గ్లిమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ గ్లిమ్స్ అనౌన్స్మెంట్ పోస్టరే కొంచెం వెరైటీగా ఉంది. కలర్స్ అన్ని కొంచెం కామికల్ టోన్లో ఉన్నాయి. సరే ఓకే అనుకున్నాను, కానీ యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఈ లుక్ చూడగానే నేనైతే ఇది రియల్ అనుకోలేదు. ఏ ఫ్యాన్ మేడో ఏ జనరేటెడో అనుకున్నాను తప్ప నాని గారి పోస్ట్ చూసిన తర్వాతే ఇది రియల్ అని నాకు అర్థమైంది. చూశాక నాకైతే ఏంటి నాని ఇలా ఉన్నాడు అనుకున్నాను. లుక్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. కోర్స్ కొంచెం కంగోవా ఫీల్స్ వచ్చింది, బట్ ఓడెల మీద నమ్మకం అయితే ఉంది. దసరా తర్వాత వీళ్ళ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. దసరానే నాని సినిమాలో ఒక డిఫరెంట్ సినిమా, ఇది దాని అమ్మ మొగుళ్ళ ఉంది. రీసెంట్గా ఓడెల చిరు అనౌన్స్మెంట్ పోస్టర్లో ఆ బ్లడ్ చూసి నానికి దసరా ఇచ్చినట్టు చిరంజీవికి ఇంకొక ఫిల్మ్ ఇవ్వబోతున్నాడు మనం ఓడెల అనుకున్నాను. కానీ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే గ్లిమ్స్లో చూసుకున్నట్టయితే హీరో వాళ్ళ అమ్మ నేరేషన్తో ఈ గ్లిమ్స్ అయితే స్టార్ట్ అవుతుంది. చరిత్రలో అందరూ చిలకలు పావురాల గురించి రాసిచు, కానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి భయంగా బీరాయిలే. తెలంగాణ బ్యాక్డ్రాప్లో నడిచే ఒక అండర్ డాగ్ స్టోరీ లాగైతే మనకైతే అర్థమవుతుంది. ఒక దగడొచ్చి మొత్తం జాతిల జోష్ తెచ్చిండు. అనిపించుకున్న కాకులు తల్వార్లు పట్టినాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ సినిమాలో ఎమోషన్స్ గట్టిగానే వర్కౌట్ అయ్యేలా అనిపిస్తుంది. మెయిన్లీ మదర్ ఎమోషన్ అయితే పీక్ లెవెల్లో వర్కౌట్ అయ్యిందని ఈ గ్లిమ్స్లో నేను 2 విషయాలు చూసి షాక్ అయ్యాను. ఒకటి, నానిగారి లుక్. నానిగారి నుంచి ఇలాంటి లుక్ అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కోర్స్ మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసుకుంటారు. ఈ మాటను జనరల్గా బయట ఎవరినైనా అవమానించడానికి వాడుతూ ఉంటారు. ఇలాంటి అవమానాలే హీరోకి కూడా ఎదురై ఉంటాయి. ఆ అవమానాలన్నీ ఎదురిస్తూ నేను ఇదే అయితే ఏంటి అని ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నట్టే ఈ సినిమాలో హీరో చేతికి పచ్చబొట్టు వేసుకొని మరీ రుజువు చేస్తున్నారు. ఏదేమైనా నానిగారి నుంచి ఇది అయితే ఒక బోల్డ్ స్టెప్ అనే చెప్పుకోవాలి. ఇలాంటి ఒక డేరింగ్ స్టెప్ ఈ రోజుల్లో మన స్టార్స్ తీసుకోవాలి అంటే చాలా కష్టం. కుడోస్ టు నానిగారు. గ్లిమ్స్లో కలర్ గ్రేడింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. CGI వైజ్ కొన్ని డిసప్పాయింట్మెంట్స్ అయితే ఉన్నాయి, బట్ దిస్ ఈస్ జస్ట్ ఎ గ్లిమ్స్. చూద్దాం ముందు ముందు వచ్చే కంటెంట్ ఇంకెంత ఎక్సైటింగ్గా ఉంటుందో. దీస్ ఆర్ ఆల్ మై వ్యూస్ ఆన్ ద ప్యారడైజ్ గ్లిమ్స్. మీకు ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత ఏమనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.